ముఖ్యంగానండి ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం అనేది కూడా 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు, వక్రగతిలో వచ్చాడండి. అందుకే పేరున ప్రతి ఒక్కరు కూడా, అంటే కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, వీరికి ఏలినాడు శని నడుస్తుంది, వీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాల్సిందే. తర్వాత సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ తప్పితే మళ్ళీ అవకాశం మనకు 30 years కనుక రాబోదు. ఇదే ఫైనల్. నేను చెప్పేది ఇది అక్షరాల నిజమండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా శనీశ్వరుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. తన సొంత ఇంట్లో దాటి బయటికి వెళ్ళాడంటే మీరు ఎన్ని చెప్పినా వినడు. ఆ అదృష్టపు ద్వారాలన్నీ కూడా మూసుకోవడం జరుగుతుంది. గేట్లు ఓపెన్ చేయడండి. శని గేట్ లాకేసుకుంటాడు. ఇంకెవ్వరు వచ్చినా కూడా అసలు లోపలికి రానివ్వడు, అనుగ్రహం పొందనివ్వడు. కాబట్టి భగవంతుడే, దేవదేవుళ్ళే శని పీడ, శని బాధకు భరించలేక దాక్కున్నారట. మానవ మాత్రం మనం ఎలా? అందుకే ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే శని చాలా ఇబ్బంది పెడుతుందండి. ఉద్యోగాలు దొరకనివ్వదు, ఆరోగ్యాలలో ఇబ్బంది పడతారు, మానసిక ఒత్తిడి, డబ్బులు ఖర్చు అయిపోవడం, రుణ బాధలు పెరిగిపోవడం, ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది, అనేక రకమైనటువంటి సమస్యలు. శని బాధల వలన చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. శనిని ఈ శని హోమం ద్వారా ప్రసన్నం చేసుకోండి. మీరు రానవసరం లేదు, పేరు గోత్రనామాలు పంపించండి. చతుర్ముఖ దిగ్బంధనంతో, నల్ల వస్త్రంతో, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులతో, నల్ల నువ్వుల నూనెతో నేను శని హోమం అనేది కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని దేశ విదేశాలలో ఉన్నా సరే మీ పేరు గోత్రనామాలు పంపిస్తే ఈ శని హోమం జరిపించి దీనికి సంబంధించిన వీడియో అండ్ శనికి సంబంధించిన అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని మీకు తప్పకుండా అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం